హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మా పిల్లల కోసం రెడీ అయిపోయి కూర్చున్నాను. 7:15 అయింది యాక్చువల్గా టైము. బయట అయితే క్లైమేట్ అంతా వర్షాకాలం కదా, కొంచెం రైనీగా క్లైమేట్ చల్లగా ఉంది. మా బుడ్డోడు మరి అసలు ఎవరు వస్తారో ఎవరు రారో ఏంటో చూడాలి. ఇంకా టైం అయితే ఉంది. యాక్చువల్గా 7:30కి వచ్చే బాబు అయితే ఈరోజు రావట్లేదు. సో కొంత టైం ఉంది. ఈలోపు చిన్నగా ఏమైనా వర్క్స్ చేసుకుందాం అని మళ్ళీ కిచెన్లో దూరాను ఇంకా. సో అయితే నాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే అలవాటు లేదు, కానీ యాక్చువల్గా చేయను. కానీ మా కిడ్స్ ఎవరైనా టిఫిన్ చేయకుండా ఒకవేళ వస్తారేమో, చిన్నపిల్లలు తెచ్చుకుంది మిస్ చేసుకుంటారేమో అనే సేఫ్టీతో వాళ్ళ కోసం అయితే కొంచెం లైట్గా ఏదో ఒకటి టిఫిన్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతాను. ఒకవేళ అందరూ తెచ్చుకున్నా సరే నేను వేసే కొంచెం క్వాంటిటీ అనేది అందరూ తలా కొంచెం తినేస్తారు, షేర్ చేసి పెట్టేస్తే. చిన్నపిల్లలు కాబట్టి ఆడుకునే టైంలో కొంచెం ఎట్లా పెట్టేసినా తినేస్తారు. ఈవెన్ ఎవరైనా తెచ్చుకోకుండా వచ్చారనుకో వాళ్ళకైనా యూజ్ అవుతుందని మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా నేనైతే ఏదో ఒక టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజైతే ఇడ్లీ వేస్తున్నాను. ఒక 4 ఇడ్లీస్ వేస్తే ఎవరో ఒకరు తింటారు తెచ్చుకోని పిల్లలు అనే కాన్సెప్ట్తో. ఇంకా అది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవడమే, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తూ. నెక్స్ట్ చాలామంది ఈ టైంలో మా అమ్మ వాళ్ళు ఈ 9 ఇయర్స్ అయింది స్కూల్ స్టార్ట్. 9 ఇయర్స్ నుంచి సేమ్ ఈ జూన్ జూలైలో వాళ్ళని ఒకటే క్వశ్చన్ వేస్తుంటారు. ఇంకా పిల్లలు ఎప్పుడు పెరుగుతారో ఏంటో, ఎందుకు వాళ్ళ మైండ్లో ఉన్న ఏదో వాళ్ళు అంటుంటారు. 9 ఇయర్స్ నుంచి నేను చెప్పే ఆన్సర్ కూడా సేమ్ ఒకటే ఉంటుంది వాళ్ళకి. ఏదైనా నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఈరోజు గురించి అంటే చాలా లైఫ్ అన్నాక అందరికీ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి చాలా వరకు. నా ఒక్కదానికనే కాదు, ఇంకొకరికని కాదు, భూమి మీద పెట్టిన ప్రతి జీవికి వస్తుంటాయి. నేను కొన్ని చూసిన తర్వాత, నా అనుభవాలు కొన్ని తర్వాత ఫైనల్గా నేను నేర్చుకుంది ఏంటి అంటే మన చేతుల్లో ఏమీ లేదు, మనం చేయడానికి ఏం లేదు. ఒక చావు వచ్చినా, ఒక బతుకు వచ్చినా, లేదు ఒక బాధ వచ్చినా, ఒక సంతోషం వచ్చినా, ఏది వచ్చినా మన చేతిలో అనేది ఏమీ లేదు. మనం కళ్ళు పెట్టి చూడటం తప్ప. ఆ వచ్చిన నిమిషం దాన్ని సాల్వ్ చేసుకోక తప్పదు, ఏదైనా అవ్వచ్చు. ఆ నిమిషం ఆలోచిస్తే సరిపోతుంది. మన లైఫ్ స్టైలు, మన జీవితం గురించి మనకు తెలుసు. మన సిచ్యువేషన్స్ మనకు తెలుసు, మన లైఫ్ స్టైల్ మనకు తెలుసు. తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరి లైఫ్ గురించైనా అప్ అండ్ డౌన్స్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ఏ నిమిషం ఎట్లా వస్తాయి ఏంటి అని మనం గెస్ట్ చేయొచ్చు కొంతవరకు. దాని ప్రకారం ఒక క్యాలిక్యులేషన్ మైండ్లో పెట్టుకుని ఇది ఇలా వస్తే ఇలా చేద్దామని ఆలోచించడం వరకు ఓకే తప్ప, ఎక్కువ కింద మీద పడిపోయి ఇది ఇట్లా రేపేంటి ఎల్లుండేంటి ఏంటి పరిస్థితి అని అప్పుల గురించి ఆలోచిస్తే పోయేది మన ఆరోగ్యమే, పోయేది మనమే అనేది నాకు 100% క్లియర్గా అర్థమైంది. సో ఇంకా ఆ థింకింగ్ అనేది మీ అందరికీ కూడా చెప్తున్నాను జనరల్గా. అదైతే అనవసరం, అసలు ఎవరి చేతుల్లో ఏమీ లేదు. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామా, ఈరోజు మనం చేయాల్సిన పని 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసామా, అంతవరకే. ఒకవేళ ఈరోజే బాధ వచ్చిందనుకోండి, కూర్చుందాం, ఏడుస్తూ కూర్చుందాం హ్యాపీగా. ఈ రోజుల్లో ఏడుద్దాం, సాయంత్రాన్ని సొల్యూషనో లేకపోతే దానికి పరిష్కారమో వచ్చిందనుకోండి, సాయంత్రం నవ్వుదాం లేకపోతే రేపు నవ్వుదాం బతుకుంటే, అంతే. ఈరోజు బాగానే ఉండి కూడా రేపొద్దున ఇవాళ ఎట్టున్నాం కానీ రేపు ఎలా ఉంటాము అని ఈరోజే ఏడుస్తూ కూర్చుంటే ఇవాళ పోద్ది, రేపు పోద్ది. సో ఆ కాన్సెప్ట్ అయితే నేను పెట్టుకోను. ఎన్నున్నా ఎలా ఉన్నా మనం ఏడ్చినంత మాత్రమే బాధ పోదు, మనం నవ్వుతూ ఉన్నంత మాత్రం బాధ రాకుండానూ ఉండదు. దేని పని అది దేని రొటేషన్ జరుగుతూనే ఉంటుంది అని నా ఆలోచన. నేనైతే అలానే ఉంటాను. నెత్తి నూరు బాదుకున్నా మన చేతుల్లో ఏది ఉండదో మనం ఏం చేసుకోవడానికి లేదు. మరి అంత ముందు చూపు అక్కర్లేదు, చేయలేదు, అంత ఆలోచించొద్దు అనుకున్న వాళ్ళు మీరు మెడిటేషన్లు ఎందుకు చేస్తున్నారు, వాకింగ్లు ఎందుకు చేస్తున్నారని నాలాంటి క్వశ్చన్ బ్యాంక్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అడుగుతారు. రివర్స్ క్వశ్చన్ నన్ను. వాకింగ్ కానీ మెడిటేషన్ వల్ల కానీ నష్టం లేదు. మనం ఎన్ని రోజులు బతుకున్నా ఇప్పుడు పోయినా ఏమైనా దానివల్ల నష్టం అయితే 100% లేదు. హ్యాపీగా ఉంటాము. ఆలోచన అనేది మనిషిని తినేస్తుంది, మన లాగేస్తుంది, మన హెల్త్ పాడయ్యేలా చేస్తుంది. సో కాబట్టి ఆలోచన అనేది ఎక్కువ వద్దు అనే మాట కోసం నేను ఇదైతే చెప్తున్నాను. జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలు వచ్చేలోపు ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ. జస్ట్ వాచ్ ఇట్.